హలో గైస్, వెల్కమ్ టు మా అక్క ఛానల్. ఎందుకంటే ఇది నా ఛానల్ కాదు కాబట్టి ఈరోజు మా అక్క ఛానల్కి అయితే 1K సబ్స్క్రైబర్స్ వచ్చినారు కాబట్టి ఈరోజు సర్ప్రైజ్గా ఒక ప్లాన్ చేశాను. అది ఏం లేదు, జస్ట్ డెకరేషన్ చేసి కేక్ రెడీ చేశాను. మా అక్కని రెడీ అవ్వమని చెప్పాను. స్టార్టింగ్లో రెడీ అవ్వను అని చెప్పింది. సో తర్వాత దగ్గరలో మేళ జరుగుతుంది, సో వెళ్ళి చూసేసి వద్దామని చెప్పేసి రెడీ అవ్వమని చెప్పాను. సో అక్క రెడీ అవుతుంది. అక్క వచ్చిన తర్వాత మన డెకరేషన్ ఇదంతా చూసి సర్ప్రైజ్ అవుతుందో లేదో చూడండి. కేక్ అయితే నార్మల్ ఎగ్ కేక్ తినదనమాట. సో నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎగ్లెస్ కేక్ ఒకటి ఆర్డర్ చేసేసి వచ్చాను. తర్వాత వచ్చేటప్పుడు తీసుకొని వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చాను అనమాట. సో ఇప్పుడు తీసుకొని వచ్చాను, చూద్దాం ఆ ఎఫర్ట్ కోసమైనా సరే సర్ప్రైజ్ అవుతుందో లేదో. మా అక్క నార్మల్గా అయితే కేక్ తిందు, ఎగ్లెస్ కేక్ కూడా అది ఎప్పుడో ఒకసారి తింటుంది. సో చూడాలన్నమాట ఈసారి తింటుందో తినదో, అసలు సర్ప్రైజ్ అవుతుందో లేదో చూడాలి. అసలు నేను ఇలాంటివి అసలు చెయ్యను, మా అక్క కోసం ఫస్ట్ టైం చేశా. ఇంతవరకు ఎప్పుడు సర్ప్రైజ్ అనేది ఎవరికి చేయలేదంటారు మా ఫ్యామిలీ మెంబర్స్లో. సో ఇది ఒకసారి చూద్దాం ఎలా అవుతుంది అనేది. అక్క అయితే రెడీ అయిపోయింది. అక్క రెడీనా? రెడీ అయిపోయిందంట, ఓపెన్ చేద్దాం. ఏం లేదురా, చూడు మొత్తం ఇంకా కేక్ ఓపెన్ చేయలేదు. నేను కూడా చాలా చూస్తుంటే 1000 సబ్స్క్రైబర్స్ అయినా కదా అని చెప్పి మార్నింగ్ వెళ్ళి ఇది ఆర్డర్ చేసి వచ్చా. ఎగ్లెస్ ఆర్డర్ పెట్టాను, తినమని తెలుసు. ఒక 5 మినిట్స్ ముందు నుంచి నువ్వు చెప్తావు, నువ్వు మాట్లాడా? కొంచెం ఏదో సిగ్గు, కాకపోతే ట్రై చేశాను చూద్దామని. కేక్ కంగ్రాచులేషన్స్ జానూస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. మామూలు ఫస్ట్ టైం కదా షాప్లోకి వెళ్ళి ఈ పేరు రాయండి అని చెప్తుంటే సిగ్గేసింది. ఇది కేక్ కింది క్లాత్ కానీ ఎందుకు 1000 కూడా పెద్దదే అనుకో. నా ఇన్స్టాగ్రామ్ బయో కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇన్స్టాగ్రామ్ బయో చూడు ఒకసారి, నీకే తెలుస్తుంది. చేంజ్ చేసావా? నా బయో. థ్యాంక్ యూ. ఇంకేదైనా వ్యూవర్స్ కి సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నార్మల్ గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ 1K అనేది ఈజీ కాదు. నాకు 1K సబ్స్క్రైబర్స్ కోసం 9 months టైం పట్టింది. 9 months కంటిన్యూస్ గా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అంతేనా? ఒకటి ఉండు, చాక్లెట్లే తినకు, నీకోసం. థ్యాంక్ యూ. బయటకి అని చెప్తానే నువ్వు రెడీ అయ్యావు. లేకే చూడు చూడు, కావాలంట అన్ని ఇస్తా వాడికి. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ ఫర్ అస్. అప్పుడే కంగ్రాచులేషన్స్. చేసి మనం మేలేకపోదామని చెప్పి రెడీ అవ్వమని చెప్పాను కదా. సో అక్క దానికోసం నేను రెడీ చెప్పాను కదా. సో దానికోసం చాలా ఫీల్ అవుతుంది అనమాట. సో మనం నెక్స్ట్ వచ్చేసి మేలేకి వెళ్తున్నాం, అంటే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక బ్లాగ్ చేస్తాను, చూడండి. రైట్ హ్యాపీనా? చాలా. కానీ అనుకునే వాళ్ళు అనుకుంటారు 1000K నా అని, బట్ 1000 అన్నది ఈజీ కాదు. 1000 అంటే 9 months నుంచి ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయి. మా అక్క పోస్ట్ చేస్తుంది కానీ, అంటే ఒక రోజు ఏమో మిస్ అయింది, అది కూడా నా వల్లే. ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోయా. ఆ రోజు ఒక రోజు మిస్ అయి ఉంటుంది. దానికోసం మళ్ళీ ఫీల్ అయింది. ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా రోజుకి ఒక వీడియో అయినా ఒక బ్లాగ్ అయినా కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఒక ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసింది, దాన్ని కూడా సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, బై.
ఇక్కడ నుండి మాకు దగ్గరలో ఉన్న మేళాకి వెళ్ళాము. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత బైక్ పార్కింగ్కి కూడా 10 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. లోపల ఎంట్రన్స్కి వచ్చేసి 50 రూపీస్. ఈరోజు ఈ కేక్ సర్ప్రైజ్ అవన్నీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా అయితే మాకు ఇష్టం ఉండదు ఈ సోషల్ మీడియాలో ఇలా ఫేస్ చూపించాలి ఇలా అంతా అని నేనైతే అసలు అనుకోలేదు. నార్మల్గా నాకే షై అంటే నా తమ్ముడికి ఇంకా ఎక్కువ షై. ఇలాంటివన్నీ వీడియోస్ చేయాలన్నా వీడియోలో మాట్లాడాలి అన్నా కూడా. కానీ నా కోసం అదే పనిగా వ్లాగ్ లాగా షూట్ చేయడం అన్నది అయితే ఫస్ట్ టైం. నాకైతే ఇది ఇంకా పెద్ద సర్ప్రైజ్. మా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఏముంది వీడియో తీసి ఎడిట్ చేయడం పెట్టడం అంతే కదా అనుకున్నాను. బట్ ఒకసారి స్టార్ట్ చేస్తే తెలుస్తుంది అది కష్టమా ఈజీ అని. ఏది ఈజీ కాదు, వీడియో తీయడమైనా ఎడిట్ చేసి పోస్ట్ చేయడమైనా కూడా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు స్టార్ట్ చేస్తున్నా లేదా చేయాలనుకుంటున్నా ఇలా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నాకు తెలిసిన వాళ్ళలో ఒక 5 మెంబర్స్కి అలా చెప్పుంటాను ఛానల్ స్టార్ట్ చేసిన. అసలు ఏముంది నెంబర్ యాడ్ చేస్తే ఆ గిఫ్టా? అట్లా వెనక్కి ఇచ్చేస్తాను. ఫైనల్లీ 6. మనం పెట్టింది ఎంతది? ಅದೆಲ್ಲ ಕೊಡಲ್ವಾ? ₹40 నువ్వు కనిపించదు అక్కడ పే చేయలేదా? మరి ఓ ఆడుతున్నావు. మొబైల్ నీ దగ్గర ఉంటే నాకు ఈ ఎగ్జిబిషన్స్ అలాంటి వాటికి వెళ్తే ఒకసారి మా చిన్నప్పుడు మా నాన్న మ్యాజిక్ షో తీసుకెళ్ళిండే. నార్మల్గా నేను నా తమ్ముడు చిన్నప్పటి నుండి హాస్టల్లోనే చదువుకున్నాం. హాస్టల్స్ అంటే పర్మిషన్ డే టైంలోనే ఉంటాయి కదండి. మా నాన్న ఒకసారి ఎగ్జిబిషన్ ఇంకా మ్యాజిక్ షో ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు ఈవినింగ్సే బయటకు తీసుకెళ్లేవారు. నైట్ 10-10:30 అలా అయిపోయేది. ఈ ఎగ్జిబిషన్ సర్కస్ ఇలాంటివన్నీ ఈవినింగ్సే స్టార్ట్ అవుతాయి కదండి. అలాంటి వాటికన్నీ తీసుకెళ్ళి అక్కడి నుండి మళ్ళీ మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తను వెళ్ళిపోయేవారు. నాకు ఇలాంటి మేళా చూసిన ప్రతిసారి చిన్నప్పటి డేసే గుర్తొస్తాయి. చిన్నప్పుడు మనం ఏ గేమ్స్ అయితే ఆడుకునే వాళ్ళమో అన్నీ ఇలాంటివే ఉన్నాయి ఇప్పుడు కూడా. ఎవరైనా ఇలాంటి టాయ్స్ అని చిన్నపిల్లల కోసం కొంటారు, కానీ మేము చూసుకొని మరి మ్యాక్స్ గడి కోసం కొంటుంటాం. సౌండ్స్ వచ్చే టాయ్స్ అంటే వాడికి చాలా ఇష్టం, అందుకని. అదా ఇదా? ఇది కూడా సేమ్. ఇది తీసుకున్నామా? కార్తీక్ చిన్నప్పుడు గుర్తుందా ఇలాంటి ఫోన్స్? భలే ఉంటది కదా. వాళ్ళు ఆన్ చేస్తారు మనం కొంటే, అప్పుడు పెట్టిస్తారు. మేళా దగ్గర నుండి రిటర్న్ వెళ్లే దారిలో డిన్నర్ చేసి వెళ్దామని వెళ్తున్నాం. చాలా మంది ఒక రెస్టారెంట్ లో ఫుడ్ బాగుంది అంటే రిపీటెడ్ గా మళ్ళీ అదే రెస్టారెంటే చూస్ చేసుకుంటారు. కానీ మేము కొత్త రెస్టారెంట్స్ అన్ని కూడా ట్రై చేస్తుంటాం. మీరు కూడా అలాగే కొత్త రెస్టారెంట్స్ ట్రై చేస్తూ ఉంటారా లేదా ఒకే రెస్టారెంట్కి వెళ్తూ ఉంటారా? కామెంట్ చేయండి. ఇంకా డిన్నర్ చేసేసి రిటర్న్ వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా పెట్టుకుంటాం బిర్యానీ దగ్గర 2 కేజీలు.